కేరళం, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో 3 చోట్ల భారీగా పోలింగ్ శాతం రికార్డ్ అవుతోంది. 50% పైగా ఓటింగ్ జరిగింది. 1 గంట వరకు కేరళంలో 49.7% ఓటింగ్ నమోదైంది. సీఎం పినరయ్ విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఎంపీ శశి థరూర్, కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్, నటులు మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ సహా పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు తొలి గంటలోనే ఓటేశారు. అర్హులైన ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అటు అసోంలో 1 గంట వరకు 59.7%, పుదుచ్చేరిలో 54% పైగా పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. సీఎం హిమంత బిశ్వ శర్మ కామ్రూప్లో ఓటేశారు. ఓటేసే ముందు కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారాయన. అసోంలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతోందని ధీమాగా చెప్పారు హిమంత. ఇక పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి బుల్లెట్ బండిపై హల్చల్ చేశారు. బుల్లెట్ పై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కేరళంలో ఎన్డీఏ 0 సీట్లకే పరిమితం అవుతుందన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఇది అసెంబ్లీ ఎన్నికని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ అని స్పష్టం చేశారు. తిరువనంతపురంలో ఓటేశారు శశి థరూర్. కాంగ్రెస్ కూటమి విజయంపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. Seat party in the assembly. To even mention them in the same breath is an excessive compliment. It is a fight between an incumbent LDF government and a challenging UDF. And UDF is saying to the voters, if you want a change, if you are tired of 10 years of misrule, come to us, we will give you better governance. NDA can't say that because everyone knows, including they themselves, that they will never come with the kind of numbers that can form a government. Everyone knows that. So why do we waste our time talking about the NDA? కేరళం ప్రజలు ఈసారి ఎన్డీఏకు అనుకూలంగా నిర్ణయాత్మక తీర్పునిస్తారని ధీమాను వ్యక్తం చేశారు రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కు మెజారిటీ దక్కే ఛాన్స్ లేదన్నారు. తిరువనంతపురంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. I have said all along, this is one of the most decisive and historic elections in the history of Kerala's politics. I have no doubt that the people of Kerala today will decide that the future of Kerala has to be about development, has to be about equal opportunities for all Malayalis, and that is precisely the vision for the last several months the BJP and NDA has put forth in front of the people. I think there is a very strong chance that both the CPM and the Congress will not get a mandate, and therefore there is a very, very strong likelihood that the BJP and the NDA will play a decisive role, that the people of Kerala will give them a decisive role in Kerala's politics going forward.